మమ్మీ, ధరణి కాల్ చేస్తుంది. ఓకే, లిఫ్ట్ చేయరా. వీడియో చూసే ఉంటుంది, అందుకే దాని మైండ్ బ్లాక్ అయి నీకు ఫోన్ చేస్తుంది. తీ, ఫోన్ తీ. హృదయ విదారకమైన దాని ఏడుపు వినొచ్చురా. అది నిన్నెలా బతుములాడుకుంటుందో విని తరించొచ్చు. ఎత్తను మమ్మీ, లిఫ్ట్ చేయొద్దు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకుండా వదిలేసిందో తెలుసా? వాళ్ళ నాన్న మీద ప్రేమతో, ఆయన మాటకిచ్చే గౌరవంతో నన్ను ఎన్నిసార్లు ఇగ్నోర్ చేసింది. నేను మాట్లాడాలని ట్రై చేసిన ప్రతిసారి కుదరదు ధీరజ్, నీకు నాకు సెట్ అవ్వదు, మా నాన్న కుదరదన్నాడు, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మర్చిపోనన్నది కదా. ఇప్పుడు టెన్షన్ అక్కడ. నేనెందుకు టెన్షన్ పడాలి మమ్మీ? నేనెందుకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి? లిఫ్ట్ చేద్దాం మమ్మీ, రిలాక్స్, ప్రశాంతంగా తర్వాత లిఫ్ట్ చేసి అప్పుడు మాట్లాడదాం. ధరణియేనా? మళ్ళీ కాల్ చేస్తుంది మమ్మీ. ఇక చాలేరా, ఏడ్చే వాయిసే కదా, ఇంకా ఎందుకు ఏడిపించటం? లిఫ్ట్ చేయరా. హలో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు? నేను నిన్ను వెంటనే కలవాలి. ఎక్కడున్నావు? ఎందుకు ధరణి? నువ్వు నన్ను అర్జెంటుగా కలవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నేను కలిస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. మర్చిపోదాం అనుకున్న లవ్, ఎఫెక్షను అన్నీ నాకు గుర్తొస్తాయి. నిన్ను కలిసి అవి గుర్తు చేసుకుంటూ నాలో నేను కుమిలిపోవడం ఎందుకు చెప్పు? నువ్వన్నట్టుగా నేను మర్చిపోవడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. వదిలే ధరణి, ఇక ఈ మాటలు, కలవడాలు అన్నీ మర్చిపోవడం బెటర్ కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు అర్జెంటుగా రా, నేను నిన్ను కలవాలి. ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ప్లీజ్. నేను ఇమ్మీడియట్ గా నిన్ను కలవాలి, అంతే. సరే సరే, వస్తాను. కూల్, డెఫినెట్గా వస్తాను. నువ్వేం ఆవేశపడకో. చూసావా మమ్మీ, చిలక దారి వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టింది. గేమ్ స్టార్ట్ అయిపోయింది మమ్మీ. వెళ్ళొస్తాను మమ్మీ. మమ్మీ, ఆల్ ది బెస్ట్ చెప్పు మమ్మీ. నీకెప్పుడు ఆల్ ది బెస్టేరా. గో హెడ్, చాలా కాన్ఫిడెంట్గా డీల్ చేయి. తను ఆవేశపడ్డా నువ్వు ఆవేశపడకు. కూల్గా నిన్ను బతిమలాడేలా, నీ కాళ్ల మీద పడేలా చేసుకో. ఓకే మమ్మీ, బాయ్ బాయ్. ఒడ్డును పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటుంది. కాలుగాలిన పిల్లిలా ఏం చెయ్యాలో అర్థం కాక తిరుగుతూ బాగా టెన్షన్ పడుతున్నట్టుంది. భయంతో వణుకు పుడుతున్నట్టుంది. ధరణి, ఏమైంది ధరణి? ఎందుకు అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు?
ఏంటి ధరణి, కలవాలని పిలిచి ఇలా చెంపదెబ్బలు కొడతావేంటి? నేను ఇప్పుడు ఏం చేశానని, ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేశావు? నిన్ను ప్రేమించి తప్పు చేశానా? నేను ఏం ద్రోహం చేశానని ఎలా కొట్టావు? ఏం చేసావా? నేనుగా లేనప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎందుకు ఇలా చేశావు? ఏంటి ధరణి, ఈ వీడియో ఏంటి? అది కూడా నీ ఫోన్లో ఉండడం ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. అక్కడ ఉన్నది నువ్వు, నేను. ఈ వీడియో ఎవరు తీశారు? ఎలా తీయగలిగారు? అసలు ఆ రోజు నువ్వు రాని పట్టుబట్టి ఎక్కడికి తీసుకువెళ్ళావు? ఏం చేశావు? నీ ప్రమేయం లేకుండా అది జరగదు కదా. నీ మనసులో ఏదో పెట్టుకుని కావాలని ఇదంతా చేశావు కదూ. అయ్యో ధరణి, చెప్పు ధీరజ్, ఆ రోజు ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పు ధీరజ్. చెప్పు ధీరజ్. చెప్పు ధీరజ్. నేను జరిగిన విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ధరణి, కానీ చెప్పే అవకాశం రాలేదు. ఎప్పుడొకప్పుడు నిన్ను కలిసి నీతో కొంచెం చనువుగా మాట్లాడి ఈ విషయం నీ చెవును వేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాని పరిస్థితుల్లో నాలో నేను మదన పడుతూ ఆగిపోయాను. చెప్తే ఏం జరుగుతుందోనని నా మనసులోనే బాధపడిపోయాను. అందుకే నువ్వు నన్ను ఎంత వద్దన్నా ఇన్ని రోజులు నీ చుట్టూ తిరిగాను. చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పు ధీరజ్, ప్లీజ్. ఆ రోజు లంచ్ తర్వాత సడన్ గా తూలినట్టయ్యి నువ్వు నా ఒళ్ళో పడిపోయావు. నేను అలా గట్టిగా పట్టుకుని తీసుకెళ్తుంటే నాకేదో తెలియని ఫీలింగ్స్ కలుగుతూ వచ్చాయి. ఇద్దరం వయసులో ఉన్నవాళ్ళం కదా. ఆ క్షణం అనుకోకుండా నీ ప్రమేయం నా ప్రమేయం లేకుండానే ఒక తప్పు జరిగిపోయింది ధరణి.